నమస్తే. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. అనగనగా ఓ ధీరుడు సినిమాలో విలన్ గా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మంచులక్ష్మి తొలి సినిమాతోనే అభినయం పరంగా మంచి మార్కులు తెచ్చుకుంది. అంతకు ముందు కొన్ని ఇంగ్లీష్ సీరియల్స్, టీవీ షోస్ లోనూ కనిపించి సందడి చేసింది. దొంగల పుట్ట, ఊ కొడతారా ఉలిక్కి పడతారా, గుండెల్లో గోదారి, చందమామ కథలు వంటి పలు సినిమాల్లో నటించి మోహన్ బాబు కుమార్తె నటి మంచు లక్ష్మి తన కుటుంబంలో ఇటీవల జరిగిన వివాదాలపై తాజాగా స్పందించింది. తాజాగా ఒక పాడ్కాస్ట్ లో పాల్గొన్న మంచులక్ష్మి మాట్లాడుతూ, దేవుడు ప్రత్యక్షమై ఒక వరం అడగమంటే తమ కుటుంబం మళ్ళీ మునుపట్లాగా ఒక్కటిగా మారాలని మాత్రమే కోరుతానని అన్నారు. ప్రతి కుటుంబంలో గొడవలు సహజమని, అయినా ఎంత విభేదాలు వచ్చినా చివరికి అందరూ కలిసే ఉండాలని మనసులో నిలుపుకోవాలన్నారు. ఎప్పటికీ మనకుండేది రక్త సంబంధీకులే అన్నారు. కుటుంబాన్ని కలిపేందుకు పోరాటం చేయాలి, దూరం పెంచుకోవడం సరైనది కాదు అని మంచులక్ష్మి పేర్కొన్నారు. అలాగే మంచులక్ష్మి వ్యక్తిగత బాధల్ని బయట వాళ్లకు వివరించాల్సిన అవసరం లేదని చెప్పారు. ఆ గొడవ జరిగినప్పుడు నేను ముంబైలో ఉన్నాను అని చెప్పుకొచ్చారు. అయితే ఇక్కడ పరిస్థితులు తెలిసినా తాను బాధపడలేదని కొందరు వార్తల్లో రాయడం చాలా బాధ కలిగించిందని తెలిపారు. కానీ ఆ బాధ తనకు మాత్రమే తెలుసు అని అన్నారు. తన కుటుంబం గురించి తను అనుకున్నది, ఆ పరిస్థితుల్లో తనకు కలిగిన బాధను బయట వాళ్లకు చెప్పాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. మరి లక్ష్మీ మంచు స్పందనపై మీరేమంటారో మాకు కామెంట్స్ లో తెలపండి.